కార్యాలయంలోని ఏర్పాటు చేసినటువంటి మీడియా సమావేశంలో ఏపీ ఎస్సీ డీసీఎల్ఎస్ఈ సురేంద్ర నాయుడు మాట్లాడుతూ కుప్పం నియోజకవర్గంలోని అన్ని సబ్ స్టేషన్లను వెరిఫై చేస్తున్నాం. అదేవిధంగా ప్రతి సబ్ స్టేషన్ కు ఇంటర్ లింకింగ్ లైన్లు ఏర్పాటు చేస్తామన్నారు. 3 నెలల్లో ప్రణాళికలు రూపొందించి ఎటువంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఎక్కడైనా ఫీజు సరిగా లేకపోతే వెంటనే మార్చుకోవాలి అని తెలిపారు. విద్యుత్ ప్రమాదాలు జరగకుండా ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు. విద్యుత్ వినియోగదారులకు గ్రీవెన్స్ ఏర్పాటు చేశామని తెలిపారు. 1919 నంబర్కు కాల్ చేసి సమస్యలను తెలియజేయండి అని రైతులకు తెలిపారు. జిల్లాలో విద్యుత్ సమస్యలు లేకుండా చర్యలు తీసుకోవడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నాం. సెప్టెంబర్ లోపు అన్ని సమస్యలను పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. జరిగింది. అలాగే ప్రజలు కూడా ఎక్కడైనా నాన్ స్టాండర్డ్గా సర్వీస్ వైర్లు కానీ అలాగే ఎక్కడైనా మోటార్ దగ్గర కూడా క్వాలిటీగా లేకుండా ఎక్కడైనా ఫ్యూజ్ కంట్రోల్ ఇవన్నీ సరిగా లేకుండా ఉంటే అవన్నీ వెంటనే మార్చుకోవాల్సిందిగా కోరుచున్నాము. ఎక్కడ యాక్సిడెంట్ అనేది జరగకూడదు, అలా ఒక ప్రాణం పోకూడదు అనే ఇదిలో భద్రతా చర్యలు తీసుకోవడానికి తగిన ప్రమాణాలతో ఉన్న ఎక్విప్మెంట్ కానీ వాళ్ళు వాడవలసిన వైర్లు కానీ ఇవి మా విద్యుత్ సిబ్బంది అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళని నిత్యము ఎడ్యుకేట్ చేస్తూ వాళ్ళకు మార్చడానికి వాళ్ళకు తగిన భద్రతా చర్యలు వాళ్ళని తెలపడానికి ఆయా ఊర్లలో కూడా విలేజెస్లో కూడా తగిన ఇది మీటింగ్లు పెట్టి వాటిని వాళ్ళని ప్రజలను కూడా ఎడ్యుకేట్ చేయాల్సిందిగా నేను కోరడం జరిగింది. అలాగే ట్రాన్స్ఫార్మర్లు ఏదైనా కాలిపోయినా వెంటనే రీప్లేస్ చేయడానికి తగిన చర్యలు తీసుకోవడం జరిగింది. అలాగే ఒక సర్వీస్ అప్లై చేసినా అలాగే విద్యుత్ సమస్యలు ఏ ఉన్నా కానీ ప్రతి సబ్స్టేషన్లో జిల్లాలోని అన్ని సబ్స్టేషన్లో కూడా ఒక కన్జ్యూమర్స్కు గ్రీవెన్సెస్ రిజిస్టర్ అనేది పెట్టడం జరిగింది. దాంట్లో వాళ్ళ సమస్యలు నమోదు చేస్తే వెంటనే ఆ గ్రీవెన్సెస్ని వితిన్ టైంలో పరిష్కారం చేయవలసిందిగా అందరినీ ఆదేశించడం జరిగింది. 1912 అనేది కాల్ సెంటర్ అనేది జిల్లాలోని కంబైన్డ్ జిల్లాలో 1912 ఈ నెంబర్ కాల్ చేస్తే జిల్లాలో అన్ని చోట్ల ఏ సమస్యలు ఉన్నా సరే వాటిని ఇమ్మీడియట్గా పరిష్కారం చేయడం జరుగుతుంది. సమస్యలు అనేటివి లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఒక ప్రణాళికాబద్ధంగా వెళ్తున్నాము. ఇక్కడ కూడా కుప్పంలో కూడా కాల్ సెంటర్ ఉంది. దాన్ని కూడా విద్యుత్ సమస్యలు ఉన్నప్పుడు చేయాల్సిందిగా కోరుచున్నాము. ఎవరు కూడా ఒక ట్రాన్స్ఫార్మర్లో కానీ ఒక లైన్లో కానీ వాళ్ళు తెలిసి తెలియకుండా వెళ్ళి దాంట్లో చేయబెట్టి ఇబ్బంది పడకుండా ఉండాలి. వెంటనే కాల్ సెంటర్కి ఇన్ఫామ్ చేయాలి. తగిన సమయంలో మా వాళ్ళు ఇమ్మీడియట్గా దాన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నారు. నాణ్యమైన విద్యుత్ ఇవ్వడానికి ప్రణాళికతో ఒక యాక్షన్ ప్లాన్ వేసుకున్నాము. నెక్స్ట్ మంత్ సెప్టెంబర్లోగా అన్ని వెరిఫికేషన్లు చేసి దానికి చేయాల్సిన ప్రణాళిక పరంగా ఇక్కడ మన రెస్కో ఎండి గారు ఉన్నారు, అట్లే డిఈటి గారు ఉన్నారు. వీళ్ళందరితో రివ్యూ చేయడం జరిగింది. నెక్స్ట్ సెప్టెంబర్ నాటికి ఎలాంటి లైన్లో కూడా అన్ని వెరిఫికేషన్ చేసి దాన్ని అన్ని రెక్టిఫై చేయాలని ప్రణాళిక చేయడం జరిగింది.